దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకాశం కూడా ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 32:8 కీర్తనలు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడా, గట్టి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు వాక్కునిచ్చావు, మోగ జీవికి నువ్వు వాక్కునిచ్చి ఉన్నావు ప్రభు. అద్భుతములు చేయవాడు నువ్వే. ఆయన అట్టి మోగవాడిగా ఉన్న, నూటి మాంద్యం కలిగి ఉన్న నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో నీ యొక్క జీవము కలిగిన వాక్యము మా యొక్క పెదవుల మీద, మా యొక్క హృదయంలో మీరే ఉంచి నీ వాక్యము, నీ యొక్క ఉద్దేశమును నువ్వే మాట్లాడమని, కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని నువ్వే దర్శించి వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. చూడండి, బైబిల్లో చాలా వాక్యాలు ఉంటాయి. అన్ని కొన్ని వాక్యాల్లో స్పెసిఫిక్ గా సింగులర్ ఫామ్ వాడతారు, ఏకవచనం వాడతారు. కొన్ని వాక్యాల్లోనేమో ప్లూరల్ ఫామ్ వాడతారు. అంటే ఒక్కొక్క వాక్యంలో ఒక వ్యక్తితో సూటిగా స్పష్టంగా మాట్లాడినట్టు ఉంటుంది. నీతో మాట్లాడుతున్నా, నీకే చెప్తున్నా ఇలా ఉంటుంది. కొన్ని వాక్యాల్లోనేమో మేము మాట్లాడుతున్నాము, మాతో దేవుడు ఇలా బయలుపరుస్తున్నాడు అన్నట్టు కొన్ని రాసి ఉంటుంది. కొన్నిట్లో ఆయన మనతో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక కుటుంబముగా, లేకపోతే ఒక గుంపుగా, లేకపోతే ఒక సంఘమును ఉద్దేశించినట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ వాక్యంలో అనగా ఈ యొక్క కీర్తనలు 32:8 ఈ యొక్క వాక్యంలో దేవుడు ఒక్కడితో, ఆ ఒక్కడు నువ్వే, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు నీతో? నీకు, అక్కడ నీ పేరు పెట్టుకో. నీకు ఉపదేశము ఎవరు చేస్తారు? మనిషి చేస్తాడా? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ గురువు, నీ ఉపాధ్యాయులు, ఇంకెవరైనా సరే చేస్తారా? నీకు, నీ పేరు పెట్టుకో. నీకు ఉపదేశం చేసే వాళ్ళు ఎవరు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, నీవు నడవవలసిన మార్గములు నీకు బోధించేవాడు ఎవడు? నీ మీద దృష్టి ఉంచిన వాళ్ళు ఎవరు? నీ కడుపును పుట్టిన నీ యొక్క బిడ్డలను, వారి యొక్క ఆయుష్కాలము లేకపోతే నీ యొక్క ఆయుష్కాలం అంతమే వరకు కూడా నిత్యము నీ యొక్క కంటి చూపు మీదే నీ బిడ్డలను నువ్వు చూస్తూ ఉండగలవా? వాళ్ళు నీ బిడ్డలో నిత్యము నీ యొక్క వాళ్ళ కంటి దృష్టిలో నిన్ను చూస్తూ ఉంటారా? ఎక్కడ మిస్ అవ్వదా? మీకు అర్థమైందో లేదో తెలియదు. మీ తల్లిదండ్రుల్ని ఇప్పటి వరకు వాళ్ళకున్న ఆయుష్ 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు. మీరు చూస్తూనే ఉన్నారా 70 ఏళ్ళ పాటు? నీ వయసు 30, 40 అవ్వచ్చు. వాళ్ళకున్న వయసు దగ్గర నుంచి, అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి వరకు ప్రతి సెకండ్ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారా? మరి ఈ లోకంలో అందరికన్నా ఎక్కువ ప్రేమించిన తల్లిదండ్రులేగా, తర్వాత ఉన్నది రిలేషన్ భార్యాభర్తలే కదా. కానీ దానికన్నా మించింది ఏముంది వాక్యం? నీ మీద, మీ కాదండి, ప్లూరల్ ఫామ్ మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. నీ మీద దేవుడు చూడట్లేదేమో అని ఏదో ఒక సందర్భంలో నీ దుఃఖ దినములో నువ్వు ఎప్పుడైనా అనుకుంటావేమో. కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నిన్ను చూచుతూనే ఉన్నాడు నీ తండ్రి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఒకే ఒక వాక్యంలో ఎన్ని రకాలు ఉంటాయి చూడండి. నెంబర్ 1 ఉపదేశం, నెంబర్ 2 బోధించటం, నెంబర్ 3 ఆలోచన. ఇవన్నీ నీకే చేస్తున్నాడంట, ఇవన్నీ నాకే చేస్తున్నారంట. ఉపదేశం ఎప్పుడు కావాలి? బోధించడం ఎప్పుడు కావాలి? ఆలోచన ఎప్పుడు కావాలి? ఇక్కడ బోధించడం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక ప్రదేశంలో నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలా వద్దా, ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళాలి అని ఏదన్నా సరే డైలమా లేకపోతే కన్ఫ్యూజన్ స్టేజ్లో మనం ఉన్నప్పుడు ఈ వాక్యం మీద చక్కగా ఉంది చూడండి. నీవు నడవవలసిన మార్గమును నీకు దేవుడే బోధిస్తాడు. అంటే ఉదాహరణకి కొల్లూరు నుంచి తెనాలి వెళ్ళాలి. కొల్లూరు నుంచి తెనాలి వెళ్ళడానికి కొల్లూరు, వేమూరు, జంపని, పెదరావూరు, తెనాలి వస్తుంది. అలా కాకుండా కొల్లూరు నుంచి
ఈ పూరు నుంచి అలా వేరే ఊర్లు దాటుకొని మళ్ళీ తెనాలి వెళ్ళొచ్చు. పోనీ అలా కాకుండా కొల్లూరు నుంచి వెల్టూరు, బట్టిప్రోలు, చావలి మళ్ళీ తెనాలి వెళ్ళొచ్చు. ఇలా కాకుండా కొల్లూరు నుంచి కరకట్టెక్కి అత్తోట మీద నుంచి మళ్ళీ తెనాలి వెళ్ళొచ్చు. ఇక్కడే నాకు తెలిసే సుమారు ఇక్కడ 4 రకాలు ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో కూడా నాకు అంత గుర్తులేదు. అల్టిమేట్ గా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ కామన్, కానీ డైరెక్షన్స్ మారిపోయినాయి. కానీ ఏ సమయంలో నువ్వు ఏ డైరెక్షన్ లో ఆ డెస్టినేషన్కి వెళ్ళాలనేది నీకు తెలియని సందర్భంలో ఏదన్నా వస్తే గనక అప్పుడు నువ్వు ఎవరిని అడగాలి? డైరెక్షన్ కింద దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితే దేవుడు నువ్వు చెప్తాడు. నువ్వు అడిగితే కదా నీకు చెప్పేది. నాకు తెలుసు కదా, నాకు తెలిసిన రోడ్డేగా, ఇప్పుడు వెళ్ళే రోడ్డేగా, అలా వెళ్ళిపోదాం అని అనుకుంటాం. అది మనిషి వాడి యొక్క జ్ఞానము, వాడి యొక్క తెలివి ప్రకారం ఆలోచించినట్టు. కానీ ఇక్కడ నాకు తెలుసు, నేను ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే మార్గమే కదా అని ఎప్పుడు అనుకోకూడదు. చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ప్రతి ఒక్క మార్గమును, ప్రతి ఒక్క ప్రయాణమును దేవుడి యొక్క హస్తగతము మనం చేసి ఆయన్ని అడిగినట్లయితే ఆయన మనకి బోధకుడుగా ఉండి బోధిస్తూనే ఉంటాడు. ఉపదేశము చేసేదను. ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటి? ఇది కూడా అంతే. ఒక రకమైన డైలమాతో ఉన్నాము. ఒక పరిస్థితి ఉందా, లేకపోతే ఒక సందర్భం ఉంది. అది గుడ్డా తెలియదు, అది బ్యాడో తెలియదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మన కంటికి అది మంచిగా ఉండొచ్చేమో. లాంగ్విటీ అంటే దినములు, లేకపోతే నెలలు, లేకపోతే కాలములు గడుస్తున్న కొద్దీ ఈ రోజు మంచి అనుకుంది, రేపటి రోజు అది చెడుగా కూడా అయ్యే ఉంటాయి, కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు మనము అప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారమే అడుగు ముందుకు వేయాలా, లేకపోతే దైవ చిత్తానుసారమైన ఆలోచనలు ఎరిగి దేవుడిచ్చే ఉపదేశము, ఇది ఇలా చెయ్యి మంచిది, ఇలా చేయమాకు ఇది మంచిది కాదు, ఇలా ప్రవర్తించు ఇది మంచిది, ఇలా గుడ్ అండ్ బ్యాడ్ వేరియేషన్స్ చెప్పే ఉపదేశము దేవుడు నీకు ఉంటాడు. మనం మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? మనుషుల్ని ఎందుకు అర్థిస్తున్నావు? ఓకేనా? ఒకటేమో నీకు ఉపదేశం చేసేదను, రెండోదేమో నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, మూడవది నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి, దృష్టి ఉంచి అంటే ఏంటండి? అసలు దృష్టి ఉంచి అంటే ఏంటి? ఒక మేము అందరం కాస్త కోస్త చదువుకున్నాం కదా, స్కూల్లో ఎగ్జామ్ జరుగుతూ ఉన్నప్పుడు ఇన్విజిలేటర్ అక్కడ కూర్చుంటాడు, మనం ఎగ్జామ్ రాస్తా ఉంటాం. ఇన్విజిలేటర్ చూస్తున్నాడు కాబట్టి కాపీ కొట్టే ఛాన్సెస్ ఉంటాయా? సరే పోనీ మనం నీతిగా రాస్తున్నామా, లేకపోతే కాపీ కొట్టి రాస్తున్నామా అనేది ఇన్విజిలేటర్ అతని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది కదా. అలాగే ఒక రోడ్డు మార్గం గుండా వెళ్లాల్సిన సందర్భంలో చిన్నపిల్లలకి ట్రాఫిక్ రూల్స్ తెలియదు, ఎలా పడితే వెళ్ళిపోతారు. ఆ టైంలో పేరెంట్స్ ఉంటే పలానప్పుడు ఇలా బైక్ వస్తుంది ఆగు చూసుకుని వెళ్ళు, పలానా ట్రాఫిక్ వస్తుంది ఆగు చూసుకుని వెళ్ళు. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మైన్యూట్ గా, క్లియర్ అండ్ ప్రిసైజ్ గా చెప్తారా చెప్పరా? ఎందుకంటే ఆయన ఐ కాంటాక్ట్ నీ మీద ఉంది. ఆయన ఎక్కడున్నాడు? పరలోకమునందు సింహాసనాసీనుడుగా ఉన్న దేవుడు, సృష్టికర్త, భూమి మీద ఉన్న కోటాను కోట్ల జీవరాశుల్లో ఒకానొక వ్యక్తివి నువ్వు. సామాన్యంగా చెప్పాలంటే శతకోటి లింగాల్లో బోర్డు లింగం ఉన్నట్టు. అయినా సరే ఇది మనిషి భాష, కానీ దేవుడు అలా అన్నాడు నిన్ను. సింహాసనాసీనుడైన దేవుడు సృష్టి యావత్తులో ఉన్న మన దేశంలోనే సుమారు 120 కోట్ల మంది పైన ఉన్నారు. ప్రపంచం మొత్తంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు? వాళ్ళందరిలో కలిపి నిన్ను చూస్తున్నాడా? నువ్వు స్పెసిఫిక్, నువ్వు యూనిక్. నీ మీద దేవుడే దృష్టి పెట్టాడు. సో నీకు ఉపదేశం ఆయనే ఇస్తున్నాడు, నీకు మార్గం ఆయనే తెలియజేస్తున్నాడు, ఎటు వెళ్ళాలి ఆయనే చెప్తున్నాడు, ఆయన ఉద్దేశం నీకు చెప్తున్నాడు, మరి ముఖ్యంగా ఆలోచన నీకు చెప్తున్నాడు. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, నీ ఆలోచన ఎలా ఉంటాయి? ఎన్ని ఒకసారి క్లబ్ చేసుకొని ఆలోచించుకో. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అలాగే 9వ వచనం, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెను కంచెర గాడిదలను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు. చాలండి, చూడండి, అదేంటి గుర్రాలకి కంచెల గాడిదకి బుద్ధి లేదంట, జ్ఞానం లేదంట. మరి అలాంటప్పుడు ఒకనొక సందర్భంలో, లేకపోతే కొన్ని వందల వేల సంవత్సరాల కిందట రాజులు యుద్ధం చేసే కాలంలో గుర్రాలే వాడుకున్నారు.
గుర్రాలకి బుద్ధి లేక జ్ఞానం లేకుండా ఉన్నట్లయితే గనక దాని మీద మహారాజులు ఎలా స్వారీకి వెళ్ళుంటారు, ఎలా యుద్ధాలు చేసుంటారు, సైనికులు ఎలా వాటి మీద యుద్ధం చేసుంటారు. అలాగే కంచెల గాడిదని పలానా ఊరు నుంచి పలానా ఊరు వరకు ఒక ఇంత బరువు వేసి మరీ పంపిస్తూ ఉంటారు కదా. మరి బుద్ధి లేకపోతే జ్ఞానం లేకపోతే అది ఎలా వెళ్తుంది? బరువు ఎందుకు మోస్తుంది? మార్గంలోనే పడేసిద్ది కదా. మరి ఇక్కడ బుద్ధి లేదు జ్ఞానం లేదు అంటానికి రెండు జీవులను ఉపమానముగా పెట్టి పైపెచ్చు వాటిలాగా నువ్వు ఉండమాకు, కానీ వాటిని నీ దగ్గరికి తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత నీకు ఉపయోగకరంగా ఉండాలి అనుకుంటే కనుక గుర్రానికి ఏదో చేస్తున్నారు, కంచెరగాడికి ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? టీమ్ 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 ఇంగ్లీష్ లో టీమ్ అంటారు, తెలుగులో వచ్చేసి వాటికి ఒకటి నేర్పుతూ వాటి యొక్క మూతిని పలానా ఉట్టితో కట్టేయటం, దానికి పలానా బరువు ఇచ్చి దానికి తర్ఫీదు చేస్తారు. గుర్రాలను తర్ఫీదు చేయకుండా స్వారీ చేయగలమా? గుర్రాలను తర్ఫీదు చేయకుండా దాని మీద మనిషి ఎక్కితే అది ఒప్పుకుంటుందా? గుర్రాలకు తర్ఫీదు చేయకుండా యుద్ధానికి తీసుకెళ్తారా? చెప్పండి. అలాగే గాడిదకి తర్ఫీదు అవ్వకుండా దాని మీద పలానా బరువు పెట్టి దాని మీద మనిషి ఎక్కి జర్నీ చేయగలరా? సో తర్ఫీదు చేయాలగా. ఆ తర్ఫీదు చేసే క్రమంలో గుర్రమును వాటి యొక్క బుద్ధి జ్ఞానం లేని దాన్ని అది మనిషికి లోబడినట్లు ఏం చేస్తారు? దాని యొక్క మూతిని ఇలా ఒక తొట్టుతో కట్టేయటము గాని, అదే వాక్యం ఇది. వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపబలెను. గుర్రానికి కళ్ళెం ఎక్కడ పెడతారండి? దాని యొక్క నాసికారంధ్రంలో నుంచి ఒక చిన్న రోపు లాగా వేసి, ఆ రోపు ఎవరి చేతిలో ఉంటది? గుర్రం స్వారీ చేసేవాడి చేతిలోనే ఉంటది. దాని ప్రకారమే కదా అది స్పీడ్కి వెళ్ళాలా, స్లోగా వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలని ప్రతి చేసేది. ఎందుకు? మరి నువ్వు వెళ్ళే డైరెక్షన్ లో నువ్వు ఎలా వెళ్ళాలనేది నీ మీద కంట్రోల్ ఉండాల్సింది ఎవరు? నీకు బోధించేవాడికి ఉండాలి, నీకు ఆలోచన చెప్పేవాడికి ఉండాలి, నీకు ఉపదేశం చెప్పేవాడికి ఉండాలి. అలా కాకుండా సొంత ప్రయాణం చేసుకుంటా పోయాము అనుకో, గుర్రంలాగా గాడిదలాగా ఎలా ఉంటది? బుద్ధి లేని ప్రయాణము, జ్ఞానం లేని ప్రయాణము, అట్లీస్ట్ జంతువులు పోలిన ప్రయాణం. అలా ఉండకుండా ఉండటానికే ఎలా అయితే ఆ జంతువులకి, ఆ గాడిదకి, ఆ గుర్రానికి ఈ వారుతోనూ కళ్ళెముతోనూ బిగించారో, అలాగే నీ హృదయమును మనిషి యొక్క సహజ సిద్ధమైన ఆలోచనలను, శరీరేచ్ఛలను, ఇహలోక సంబంధమైన ఆకర్షితులుగా ఏది ఉండకుండా కేవలం పరిశుద్ధాత్మ దేవుడి మీద మాత్రమే లోబడినట్లయితే అప్పుడు నీకు దేవుడు ఉపదేశకుడుగానే ఉంటాడు, దేవుడు నీకు బోధకుడుగా ఉంటాడు, దేవుడు నీకు ఆలోచన చెప్తూ ఉంటాడు. వీటన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటో తెలుసుగా? దేవుని యొక్క దృష్టి నీ మీద నిలిచి ఉంటది. భార్య అంటే నాకు చాలా ఇష్టం, నా భర్త అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకునే దంపతులు కోకొల్లులు, కానీ 24 గంటలు తీసుకెళ్లి కంట్లో పెట్టుకుంటారా? కానీ దేవుడు ఆయన స్వస్థాలతో ఆయన అరచేతిలో నీ చిక్కుకున్నాడు. ఆయన కంటి చూపు నీ మీద లక్ష్య పెట్టి ఉన్నది. ఇంక నీకేంటి కొదువు? ఇంతవరకు అర్థమైందండి మూలవాక్యం. మరి సామాన్యంగా వాక్యం చెప్పుకున్నప్పుడు ఏదైనా ఉదాహరణ చెప్పుకుంటే కొంచెం క్లారిటీ కూర్చిద్ది అనుకుంటున్నా. అలాగే ఈ వాక్యం చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. సో ఒక వ్యక్తిని తీసుకుందాము. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మలో నడిపింపబడుచున్నాడు. ఆ వ్యక్తికి దేవుడు ఉపదేశం చేసినప్పుడు అతని యొక్క ప్రయాణం ఎలా ఉంది? ఆ వ్యక్తికి దేవుడి యొక్క మార్గములు తెలియజేయబడినప్పుడు ఆ మార్గం గుండా అతను ఎలా వెళ్ళాడు? ఆ వ్యక్తి మీద దేవుడి యొక్క కనుదృష్టి నిలిచి ఉన్నప్పుడు అన్ని వేళలా, అన్ని సందర్భాలలో దేవుడి యొక్క హస్తం అతనికి తోడుగా ఎలా ఉన్నది అనేది ఒక చిన్న ఉపమానముగా మాట్లాడుకుందాం. ఆ వ్యక్తి ఎవరంటే అపోస్తులైన పౌలు గారు. ఆయన అంతకుముందు పౌలుగా మార్చబడిన తర్వాత ఎలా అయితే ఆది అపోస్తులకి దేవుడు ఒక పని చెప్పారో, సర్వలోకమునకు వెళ్ళి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించండి, మనుషులందరినీ దేవుడికి సాక్షులుగా మార్చండి అనేది దేవుడి అప్పగించిన పని.
దాని ప్రకారము ఆది అపోస్తులు వెళ్తూ ఉంటారు. అలాగే తర్వాత జాయిన్ అయిన పౌలు గారు కూడా వెళ్తారు. ఈ పౌలు గారి యొక్క ప్రయాణము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బైబుల్ మొత్తం వెనక తిప్పేస్తే లాస్ట్లో మ్యాపింగ్స్ ఉంటాయి చూడండి. మ్యాపులు చెప్పండి, మ్యాప్ తెలుగులో ఏమంటారో తెలియదండి. ఆ మ్యాప్లో పౌలు గారి యొక్క ఆత్మీయానుసారమైన మొదటి ప్రయాణం ఉంటుంది, ఆల్మోస్ట్ లాస్ట్ పేపర్ అయి ఉండొచ్చు. అలాగే పౌలు గారి యొక్క రెండో ప్రయాణం ఉంటుంది. ఈ రోజు మనం రెండో ప్రయాణం చూద్దాం. మ్యాప్లో రాసి ఉంటుంది, మ్యాపే లేదా? సరే, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 6వ వచనం, 16:6. సరే, మ్యాప్ కనిపిపోతే ఓకే అండి, మళ్ళీ చూపిస్తాము. అపోస్తుల కార్యం 16:6. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున. చాలండి, చాలు. ఆ వాక్యం ఇంకోసారి జాగ్రత్తగా చదవండి. చదవండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున. ఆగండి, పలానా చోట పలానా వాక్యము చెప్పకూడదు. ఎవరు నాటకపరుస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి విగ్రహారాధన లేకపోతే అన్యులు లేకపోతే దేవుని ఎరుకుని బిడ్డలు వచ్చి 16:6 అపోస్తుల కార్యం. వాక్యమును బోధింపకుండా దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించకుండా ఉండటానికి ఏమైనా సరే అన్యులైనా సరే దేవుని ఎరుగని బిడ్డలైనా సరే వచ్చి ఆటంకపరుస్తున్నారా అండి? కాదు. ఎవరిని ఆటంకపరుస్తున్నారు? మీకు వినటానికి ఆశ్చర్యంగా లేదా? ఉదాహరణకి ఒకనొక ప్రవక్త ఉన్నాడు, పలానా సంఘమునకు వెళ్ళి దేవుడి యొక్క సత్యసువార్త బోధించాలి అని ఆహ్వానం వచ్చింది. దేవుడి దగ్గర విచారణ చేసి వెళ్ళాలా, డైరెక్ట్గా వెళ్ళాలా? ఇక్కడ వాక్యం స్పష్టంగా ఉంది. ఆసియా దేశంలో లేకపోతే ఆసియా ఖండంలో పరిశుద్ధాత్మ దేవుడే ఆటంకపరుస్తున్నాడు అపోస్తులైన పౌలు గారిని అక్కడికి వెళ్ళమాకు అని. ఎందుకు? ఆయన చేసేది దేవుడి యొక్క సత్య సువార్త ప్రకటించడమే. పైపెచ్చు ఆ పని నిమిత్తమే పౌలు గారిని దేవుడు రక్షించి అభిషేకించి ఈ యొక్క లోకంలోనికి ఒక సాధనముగా పంపాడు. మరి అన్నప్పుడు దేవుడు ఎందుకు ఆటంకపరుస్తూ ఉన్నాడు? వినటానికి కొంచెం ఎక్కడ అనుమానాస్పదంగా ప్రశ్నార్థకంగా రావట్లేదు మీకు? ఎవరిని ఆటంకపరచడం అనేది సహజం. విశ్వాసులను లేకపోతే బోధకులను అన్యులు ఆటంకపరచడం అనేది సహజం. కానీ ఇక్కడ సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు అని ఎందుకు స్పష్టంగా రాశారంటే అప్పటికి యేసయ్య వెళ్ళిపోయి సుమారు 50 సంవత్సరాలు అయిపోతాయి. ఓకేనా? యేసయ్య వెళ్ళిపోయి అంటే పరలోకంలోకి వెళ్ళిపోయి 50 సంవత్సరాలు కూడా దాటిపోతుంది సుమారు. అయినా సరే ఆయన వెళ్ళిపోతూ ఏం చేస్తారు? మనందరికీ తోడుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయుడుగా అర్థిస్తాడు. ఇక్కడ వాక్యం మీరు జాగ్రత్తగా చదవండి. ఇలా చదువుతున్నప్పుడు నీ మధ్యలో ప్రశ్నలు తలెత్తాలి. ఆ ప్రశ్నలను నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు ఉపదేశం చేస్తాడు. ఆ ప్రశ్నను దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు సహాయకుడుగా ఉండి ఆ ప్రశ్నలోని గుడార్థములు నీకు తెలియజేస్తూ ఉంటాడు. సత్య సువార్తమైన కార్యము పని అక్కడ తలెత్తి ఉన్నా సరే ఆసియా దేశంలోనికి నువ్వు ఇప్పుడు వెళ్ళకు. ఆసియాలో వాక్యము చెప్పకూడదు అని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, అంటే అపోస్తుల్లో ఈ యొక్క పౌలు గారిని ఆటంకపరిచినందున వాళ్ళు ఎక్కడున్నారు? వారు ఫ్రుగియా అలాగే గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఇందాక మ్యాప్ ఎందుకు తీయమన్నానంటే ఆ మ్యాప్ లో మీరు చూసినట్లయితే ఈ యొక్క ఫ్రుగియా గలతియా అనే ప్రదేశం మీకు కనిపిస్తుంది ఆ మ్యాప్ లో. ఓకేనా? అక్కడ ఆగి ఉన్నారు. ఇంతవరకు అర్థమైందా? వాళ్ళు ఒక ప్రదేశంలో ఉన్నారు. సరే, దీని పేర్లు తారుమారు చేసి చెప్పనా పోనీ. వాళ్ళు కొల్లూరులో ఉన్నారు. తెనాలి వెళ్ళి వాకింగ్ చూద్దాం అనుకుంటున్నారు. కానీ దేవుడు తెనాలి వెళ్ళని తెనాలి వెళ్ళటానికి దేవుడు ఒప్పుకోకుండా తెనాలి వెళ్ళకుండా దేవుడు ఆటంకపరుస్తున్నాడు. కాబట్టి వాళ్ళు కొల్లూరులో ఆగిపోయారు. ఉదాహరణ చెప్తున్నా, కొల్లూరులో ఆగిపోయిన తర్వాత ముసియా దగ్గరకు వచ్చి బితూనియా వెళ్ళటకు ప్రయత్నం చేసిరి. సరే, ఆసియా దేశానికి వెళ్ళనట్లేదు కదా, ఓకే, అప్పుడు నేను బితూనియాకి వెళ్తాను అని చెప్పి ఇంకో డైరెక్షన్ తీసుకున్నారు. మీరు మ్యాప్ చూసినట్లయితే అక్కడ కూడా ఈ దేశం కనిపిస్తుంది. బితూనియా అను ప్రాంతం మీకు మ్యాప్లో కనిపిస్తుంది. అక్కడికి వెళ్దామని ట్రై చేశారు. అక్కడికి వెళ్దామని చూస్తే సక్సెస్ అయిందా? అక్కడ కూడా సక్సెస్ అవ్వాల. అప్పుడు ఎవరు అడ్డం పడ్డారు? యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు.
వాళ్ళు చేసే పని ఏం తప్పుడు పనా అండి? ఏం చేస్తున్నారు? దేవుడి యొక్క సత్య సువార్త ప్రకటించే పని కదా. ఆసియా దేశానికి వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు. బెతూనియాకి వెళ్తాటేనేమో సాక్షాత్తు యేసు యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడే మళ్ళీ వెళ్ళనీట్ల. చూడండి, ఆటంకపరచటము ఒక రకమైన పద్ధతి, వెళ్ళనీయకపోవడం ఒక రకమైన పద్ధతి. రెండు ఒక రకమైన అర్థం రాదు. మీ పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ప్రదేశానికి వెళ్ళకుండా నువ్వు ఆటంకపరుస్తున్నావు. ఓకే, గుడ్. అలాంటి అర్థంతో మళ్ళీ చూడండి, వాళ్ళు అదే ప్రదేశానికి వెళ్ళకుండా నువ్వు వెళ్ళనియ్యలేదు. రెండింటికి ఏంటి వేరియేషన్, తేడా? రెండు పదాలకు అర్థం ఏంటి? ఆటంకపరచడం అంటే ఏంటి, వెళ్ళనీయలేదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, పంచర్ అయింది, ఆటంకం. రోడ్డు డ్యామేజ్ అయింది, ఆటంకం. ఇలాంటి ఆటంకాలు అవుతాయి. వెళ్ళనీయలేదంటే అసలు గుమ్మం కూడా దాటనీయకుండా బలవంతంగా పిల్లలు వెళ్ళిపోతున్నప్పుడు చేపట్టుకుని బలవంతంగా వెనకలు అవుతారు, చూశారు? ఇలాంటి ఉదాహరణలు అర్థమైందా? ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. మీ యొక్క విశ్వాస యాత్రలో ఏదైనా ప్రయాణం గుండా వెళ్ళేటప్పుడు దేవుడు కొన్ని ఆ గమ్యం చేరకుండా ముందుగానే అడ్డగిస్తాడు. కొన్ని యూట్యూబ్ షార్ట్స్ లో దేవుడి యొక్క వాక్యాల్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక పర్వతం గుండా వెళ్ళేటప్పుడు ఆ పర్వతం దాటక మునిపే ఆ యొక్క ప్రయాణాన్ని దేవుడు ముందే ఆపేస్తాడు. అల్టిమేట్ గా వాళ్ళేంటి, కార్ ఏదైనా డ్యామేజ్ వచ్చిందేమో అనుకుంటారు, కానీ పర్వతం కూలిపోతుంది కాబట్టి దేవుడు ముందుగా కారుని ఆపేసి అలా హెల్ప్ చేసినట్టు. అర్థమైందా? ఇలాంటిదే ఇక్కడ వచ్చింది. ఎవరికి? పౌలు గారికి. ఫస్ట్ ఆటంకం ఏంటంటే సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు ద్వారానే. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మే వచ్చి వెళ్ళనీయకుండా ఆపేసింది. అప్పుడు వారు అంటే 7వ వచనం నుంచి, అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. మీరు మ్యాప్ చూసినట్లయితే మళ్ళీ ఆ మ్యాప్ లో ముసియా అనే ఊరు కనిపిస్తుంది, అట్లాగే త్రోయా అనే ఊరు కనిపిస్తుంది. ఆ మ్యాప్ లో సెంటర్ లో ఉంటది త్రోయా అనేది. త్రోయాకు వచ్చిరి. ఈ 9వ వచనం చాలా ఇంపార్టెంట్. చూడండి, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. చాలండి. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు? మీరు జాగ్రత్తగా చూడండి, పౌలు గారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు అని ఎక్కడా రాసిలేదు, కానీ మనం అర్థం చేసుకోవాలి ఆయన ప్రార్థనలో ఉన్నారు అని. ఎందుకు అర్థం చేసుకోవాలి? ప్రార్థనలో ఉంటేనే దర్శనాలు వస్తాయి. దేవుడి యొక్క ఆత్మలో నడిపింపులో ఉంటేనే దర్శనం వస్తుంది. ఓకేనా? దైనందిక జీవితంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దర్శనాలు రావు. ఆత్మ యొక్క సహవాసంతో ఉండి ప్రేయర్ అవ్వచ్చు, అంటే ప్రార్థన అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ దర్శనాలు కొన్ని దర్శనాలు నిద్రలో కూడా వస్తాయి. అలాగే మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే ప్రార్థనలో ఉన్నట్టు. అంటే అప్పుడు అపోస్తులైన పౌలు గారి యొక్క చేసే పని ఏంటంటే, నేను ఆసియాకి వెళ్దాం అనుకుంటే నువ్వు నన్ను ఆటంకపరిచావు, నేను బెతనియాకి వెళ్దామంటే కూడా నువ్వు నన్ను వెళ్ళనీయకుండా ఆపేసావు, ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నన్ను ఏం చేయమంటావు అయ్యా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఆయనకి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏంటంటే మాసిదోనియా అను ఒక దేశస్థుడు, ఒక మనిషి, పలానా ప్రాంతం వాడు, పలానా దేశం వాడు సాక్షాత్తు ఆ యొక్క దర్శనంలో వచ్చి, నువ్వు మా దగ్గరికి రా పౌలు, నువ్వు మా దేశానికి రా, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనున్నట్లు రాత్రి వేళ కలిగిన దర్శనము. ఓకే, అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనికి బయలుదేరుటకు ప్రయత్నం చేసితిమి. ఓకేనా? మూలవాక్యానికి ఈ వాక్యానికి ఏంటి సంబంధం? ఏ మార్గం గుండా వెళ్ళాలో చూసుకున్నట్లయితే పౌలు గారు ఆసియాకి వెళ్దాం అనుకున్నారు, బెతనియాకి వెళ్దాం అన్నారు. రెండు కుదరలా. రెండు దేవుడు వెళ్ళే పని, చేయాల్సిన పని కూడా దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించడమే. కానీ అక్కడికి వెళ్ళడానికి ఇంకా సమయం అయినా ఉండాలి, లేకపోతే అక్కడ ఆల్రెడీ తోమా లాంటి భక్తుడైనా ఉండాలి ఆసియా దేశంలో. సో అక్కడ వీళ్ళని అంటే పౌలు గారిని వెళ్ళనీయకుండా దేవుడే ఆపేశాడు. ఓకే, ఆపేసి ఏ మార్గం గుండా ఏ ఊరు వెళ్ళాలనేది దేవుడే తెలియజేశాడు మూలవాక్యం ప్రకారం. ఆ భక్తుడు అనగా ఆ పౌలు గారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ మాసిదోనియా దేశస్థుడు ఒకడు స్వప్నం మందు లేకపోతే దర్శనం మందు భక్తుడికి పౌలు గారికి కనిపించి, నువ్వు మా దేశానికి రా, నువ్వు మాకు సహాయం చేయి. సహాయం చేయడానికి పౌలు గారి దగ్గర ఏమైనా ఆస్తి ఉందా, అధికారం ఉందా?
పట్టాలు కుట్టుకునేవాడేగా. ఒకప్పుడు అంటే యుద్ధ నైపుణ్యం కలిగిన ఒక మంచి అధికారి. ఇప్పుడు అలాంటి ఆయన కాదు కదా. డేరాలు పట్టాలు కుట్టుకునేవాడు. ఆయన ఏం సహాయం చేయగలడు? సో ఆయన చేయగలిగిన సహాయం ఏంటండి? సువార్త ప్రకటించడమే ఆయన చేయగలిగిన సహాయం. సో ఆ సువార్త ప్రకటించడానికి నువ్వు మాసిదోనియా దేశమునకు రా, నా దేశానికి రా అని ఒక వ్యక్తి అతన్ని బతిమలాడుకున్నట్టు దర్శనం కలగంగానే ఎమ్మటే అది ప్రార్థనలో వచ్చింది, దైవికంగా వచ్చింది, దేవుడి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంకో పాయింట్ మీరు చూడండి. ఇందాక వాక్యం స్టార్టింగ్ లో ఏకవచనము అలాగే బహువచనము అని సంబోధించానా? ఎందుకు సంబోధించాం? అది ఇక్కడ మీరు వాడుకోండి. 8వ వచనం చూడరా. అంతట వారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు అంతటా వారు అని మాట్లాడు, లేకపోతే అంతటా తీసిపారే. వారు అన్నావు, వారులో నువ్వు ఉన్నావా లేనట్ట? ఈ పుట్టింటోళ్ళు ఏ ఊర్లో ఉన్నారు? వారు ఎర్రగొండపల్లిలో ఉన్నారు. మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వారు పలానా కొల్లూరులో ఉన్నారు. ఓకేనా? అంటే నువ్వు ఉన్నట్ట లేనట్ట? ఆ గుంపులో నువ్వు లేవు. ఓకే, నెక్స్ట్. వారు ఆ ఉసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును అంటే మమ్మును పిలిచి ఉన్నాడని మేము అంటే మేము నిశ్చయించుకొని వెంటనే ఆ మాసిదోనియాకి బయలుదేరి వెళ్ళాము. ఆ వారు అన్నప్పుడు మేము అని అన్నప్పుడు రెండుకి తేడా ఏంటి? చిన్న చిన్న పదాలే కదా, కానీ అర్థాలు ఎక్కువ ఉంటాయండి. చూసుకోండి. మేము కూడా వస్తున్నాం అంటే అర్థం ఏంటి? నేను ఉన్నట్ట నేను లేనట్ట. దాంట్లో అందరం కలిసి ఒక ఊరు వెళ్తున్నాము, మేము ఊరు వెళ్ళాము. ఆ మేములో నేను ఉన్నానా లేనా? ఉన్నాను. వారు ఊరు వెళ్ళారు, దాంట్లో నేను ఉన్నానా లేనా? సో ఆ దర్శనము కలగక మునుపు ఈ మమ్మును అని రాసిన వ్యక్తి దాంట్లో లేడు. దర్శనం కలిగిన తర్వాత ఈ మమ్ము లేకపోతే మేము అని మెన్షన్ చేసిన అతను ఇంక్లూడ్ అయ్యి ఉన్నాడు. ఓకే, అర్థమైంది? అర్థం కాలేదా? అర్థం కాదు, మళ్ళీ జాగ్రత్తగా పరిశీలనగా చదువుకోండి. వారు పలానా ప్రదేశంలో ఉన్నారు, వారికి ఈ దర్శనం కలిగినది. ఆ కలిగిన దాన్ని బట్టి మేము కూడా వారితో పాటు కలిసి ఆ ఊరు వెళ్ళి సువార్త ప్రకటించాం. అర్థమైందా? అర్థమైంది? అర్థం కాలేదా? వారు ఏ ఊరు వెళ్ళాలని తర్జనా పడి తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ టైంలో వారందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు వారిని దర్శించి వారికి దర్శనంలో పలానా దేశానికి వెళ్ళు అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడు. వారికి దేవుడు ఇచ్చిన ఆ దర్శనం బట్టి మేము కూడా వారితో పాటు ఆ దేశానికి వెళ్ళాం. అర్థమైందండి? ఇంకా అర్థం కాదు. సో ఇప్పుడు ఈ గ్రంథం రాసిన అపోస్తల కార్యం రాసింది ఎవరండి? డాక్టర్ లూకా. ఆది అపోస్తుల్లో టాప్ 5లో ఒక అతను లూకా. సో ఇదే కొంచెం దేవుళ్ళలోనికి వెళ్తున్న కొద్దీ దేవుడు మనకు చెప్పే కొంచెం మంచి అర్థాలు, రహస్యములు. లూకా కూడా అపోస్తులైన పౌలు గారితో కలిసి మాసిదోనియా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించారు. అపోస్తులైన పౌలు గారితో అంతకుముందున్న కాలంలో పేతురు గారు కూడా కలిసి కొన్ని పనులు చేశారు. ఓకేనా? అర్థమైందా మీకు? ఇప్పుడున్న ఈ యొక్క సంఘటనలో మాత్రము పౌలు గారితో లూకా గారు కూడా కలిసి దేవుడి యొక్క సత్య సువార్త ఈ యొక్క దేశంలో, ఏ దేశం అంటే మాసిదోనియా. ఇంకో మర్మం ఏంటో తెలుసా? డీబక్ చేస్తే ఆ దర్శనములో అపోస్తలుడైన పౌలు గారికి కనిపించిన ఆ మాసిదోనియా వ్యక్తి ఎవరో తెలుసా? లూకా గారే.
లూకా గారు ప్రార్థన చేస్తూ ఉంటారు. మా దేశానికి ఈ యొక్క పౌలు గారిని తీసుకురస్తే ఆ పౌలు గారి ద్వారా దేవుడి యొక్క సత్య సువార్త మా దేశంలో వినపడుతుంది అని లూకా గారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ లూకా అనే అతనే ఈ మాసిదోనియా దేశస్థుడు. ఓకేనా? ఇలా ప్రతిదీ డీబక్ చేయాలి. వారు ఉన్నప్పుడు వారికి ఇలా దర్శనం కలిగింది. వారికి కలిగిన దర్శనం బట్టి మేము కూడా ఆ యొక్క దేశానికి వెళ్ళాము. కన్ఫ్యూజన్ అయితే చెప్పండి, ఇక్కడతో ఆపేసి మళ్ళీ వివరణ ఇచ్చుకుంటా. సో సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్ అనేది కూడా ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించుకోండి. చెప్పింది అరిగిపోయిన టేప్ రికార్డర్ కింద కాదు, కానీ మీకు అర్థం కాకపోతే రిపీట్ ఆర్ ఎల్స్ లీవ్ ఇట్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? వీరు, ఆ వీరు అంటే ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు, అలాగే ఈ ఆయనతో పాటు ఉన్న మధ్యలో ఈ యొక్క ప్రయాణంలో స్టార్ట్ అవుతారు శీలా ఒకరు, అలాగే తిమోతి, ఈ ముగ్గురు ఉన్నారు వీరు అనే వాళ్ళు. ఓకే, ఆ దర్శనం కలిగిన తర్వాత పౌలు గారు, శీలా గారు, తిమోతి గారు, వాళ్ళతో పాటు ఆది అపోస్తలుడు ఉన్న లూకా కూడా కలిసి ఆ యొక్క మాసిదోనియా దేశానికి వెళ్తారు. అర్థమైందా? వీరు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురే, ఉదాహరణకి ముగ్గురు. ఇదంతా కూడా మీరు 15వ అధ్యాయము అలాగే 16వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే నేను ఎందుకు శీలా అలాగే తిమోతి అని పేరు వాడినా మీకు తెలుస్తుంది. ఓకేనండి? పౌలు గారు, శీలా గారు, తిమోతి గారు, ఈ ముగ్గురు కలిసి ఆసియా దేశానికి వెళ్దాం అనుకుంటే దేవుడు ఆటంకపరిచాడు. ఈ ముగ్గురు కలిసి బెతనియా అనే ప్రదేశానికి వెళ్దామంటే యేసయ్య ఆత్మ వెళ్ళనీయకుండా ఆపేసింది. ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఊరు వెళ్ళాలి? ఏ ఊరు వెళ్ళి నీ యొక్క పని చెప్పాలి, నీ యొక్క వాక్యం మేము ప్రకటించాలని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క దర్శనం వచ్చి ఆ దర్శనములో ఒకనొక వ్యక్తి వేడుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే లూకానే. మాసిదోనియా దేశస్థుడుగా ఉన్న యొక్క లూకా గారు అడుగుతారు, మా దేశానికి వచ్చి మాకు సహాయం చేయవా అని అడుగుతారు. దేవుడిచ్చిన యొక్క ఆత్మ ప్రకారము, ఆ యొక్క గ్రహింపు ప్రకారము తెల్లారిన తర్వాత లెగిసి అన్ని సర్దుకొని ఆ దర్శనం ప్రకారము వారితో పాటు మేము కూడా, అంటే పౌలు గారు, శీలా గారు, తిమోతి గారు, ఆ ముగ్గురుతో పాటు లూకా గారు కూడా కలిసి ఆ మాసిదోనియా దేశానికి వెళ్ళి దేవుడి యొక్క పరిచర్య చేస్తారు. సో ఫార్ క్లియర్? సో వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడి యొక్క సూరకార్యాలు జరగాలిగా. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేం చేశారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ మాసిదోనియా దేశం ఎక్కడుంది? అందుకే మ్యాప్ చూసుకోమని చెప్పారు. నెక్స్ట్, వెళ్ళంగానే పూలపాన్ పేస్తారండి. ఈ రోజుల్లో మామూలుగా ఇంత క్రిస్టియానిటీ కాస్త కోస్త వృద్ధి కలిగి ఉన్నా కూడా ఫ్రీడమ్గా దేవుడి యొక్క వాక్యం చెప్పలేం, అవునా? అలాంటిది అక్కడ ఇటువంటిది ఇండిపెండెన్సీ లేకపోయినా సరే ఎంత ధైర్యము, ఎంత సాహసము వహించి పరిశుద్ధాత్మ యొక్క రోషముతో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో ఈ యొక్క ఆది అపోస్తలుడుగా ఉన్న ఈ యొక్క పౌలు గారు దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించుంటారు. ఎన్ని వ్యతిరేకతలను ఎదుర్కొని ఉంటారు, ఎన్ని ఆకలి తిప్పులు కలిగి ఉంటారు, ఎంత భారము వహించి ఉంటారు, ఆలోచన చేయండి. అలాగే 16వ అధ్యాయము ఆది అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 11 నుంచి చదువుతున్నాం. కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా, చూడండి ఒక్కొక్క పదం ఎంత ఇంపార్టెంట్ ఉన్నాడు చూడండి. మాసిదోనియా దేశానికి దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి మేమేమి ఇంకా లేట్ చేయలే, త్రోయాలో ఉన్నాం, దెబ్బగా త్రోయా విడిచిపెట్టాం, ఓడ ఎక్కాం, అటు ఇటు లెఫ్ట్ లేదు రైట్ లేదు, తిన్నగా బయలుదేరాం, సముద్రయుకును బయలుదేరాం, వెళ్ళాం. మరునాడు నయోపోలికి, అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చింది. చూడండి, ఊర్లు, ఆ ఊరు పేరుతో సహా మెన్షన్ చేయాల్సిన అవసరం ఏంటి? మ్యాప్ మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఓకే, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం వరకు అలా చక్కగా తిన్నగా వెళ్ళారు. దేవుడి యొక్క మార్గము, ఏ ఊరు నుండి ఏ ఊరికి వెళ్ళి గమ్యస్థలానికి చేరి ఆ మార్గములో ఆ ప్రాంతముల మధ్య ఎవరికి ఎలాంటి దేవుడి యొక్క సువార్త ప్రకటించాలో కూడా దేవుడు చాలా ప్రణాళికబద్ధమైన షెడ్యూల్ విధించారా, విధించలేదా? ఆలోచన చేయండి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమియుల ప్రచార స్థానము అయి ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గమిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలలో మాట్లాడుచూ ఉంటిమి. ఒకనొక సందర్భంలో, లేకపోతే పలానా ప్రదేశంలో, అది ముఖ్య ప్రదేశం అంట ఆ దేశంలో, అక్కడ ఈవినింగ్ ప్రేయర్ జరుగుతుంది అని చెప్పి ఆ నోట ఈ నోట పాకి వీళ్ళ చెవులు పడ్డాయి.
సో వీరు వెళ్ళారు, అక్కడ ప్రార్థన జరుగుతుంది కదా అని వెళ్ళారు. అక్కడ ఆ ఊర్లో అప్పర్ క్యాస్ట్ గనువులైన స్త్రీలు అంటే ఎవరు? కొంచెం ఆస్తిపరులు అవ్వచ్చు, లేకపోతే వెల్ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, లేకపోతే సెల్ఫ్ డిసిప్లిన్ కలిగిన స్త్రీలు అవ్వచ్చు. అర్థమైందండి? ఎవరు పడితే వాళ్ళు కాదు. గనులైన స్త్రీలతో అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. 14వ వచనం. అప్పుడు లూదియా, చదవండి. దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తీర్చడా పట్టనస్తురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. చాలండి, చూడండి. మీరు ఇక్కడ కూడా ఇంకో మర్మం చూడాలి. అక్కడ ఆ స్త్రీలలో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారా? 3 ఉన్నారా? 4 ఉన్నారా? 10 మంది ఉన్నారా? 50 మంది ఉన్నారా? 100 మంది ఉన్నారా? అక్కడ ఇంత అని చెప్పకుండా ఒక బంచ్ ఆఫ్ పీపుల్, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పి, అంటే ఒక సమూహము లేకపోతే ఒక గుంపుగా ఉన్నారు అని స్పష్టంగా తెలియజేయబడి ఉన్నది. కానీ పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు అందరూ విన్నారు. అందరిలో ఒక్క స్త్రీ పేరు మాత్రమే స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తుంది. సో దేవుడు యొక్క సత్యసువార్త అలా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సంఘంలో ఒకరునని 100 మందినని కోట్లాను కోట్ల సంఘస్థులు ఉన్నా కూడా ఆ వాక్యము దేవుడి యొక్క చిత్తానుసారంగా ఎవరి యొక్క హృదయంలో నాటుకుపోవాలో అది దైవేచ్ఛ. అలాగే ఆ గుంపులో ఉన్న ఆ స్త్రీలు అందరూ ఒక రకంగా విన్నారు. కానీ లూదియా అను ఒక స్త్రీ మాత్రమే హృదయమును తెరుచుకుని దేవుడి యొక్క వాక్యం వింద కాబట్టి తను తన యొక్క కుటుంబంలోనికి దేవుడి యొక్క రక్షణ వచ్చి ఉన్నది. లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఓకేనా? అంటే మిగతా వాళ్ళు విన్నారా? వినలేదా? ఏమండి? ఆమె, చదవండి. ఆమె ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మను 14వ వచనంలో 14వ వచనం చదవండి. అప్పుడు లూదియా అను ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిన అమ్ము తీర్చడా పట్టనస్తురాలు. చాలండి. ఆవిడ ఏం చేస్తుందండి? ఏదో చిన్నది, ఏదో ఊదా రంగు పొడి అంటే గోధుమ పిండి లాంటి పొడి కలర్ ఉన్నది అమ్ముకుంటది. అంటే అంటే వెల్ సౌండ్ పార్టీ అని అర్థమా? కాదు. కానీ దేవుని యందు మాత్రం అమిత ఆసక్తి కలిగిన స్త్రీ అది అమ్ముకొని, పైగా ఏ పట్టణస్తురాలను కూడా రాస్తుంది. ప్రభు ఆమె హృదయము తెరిచెను. చూడండి, ఈ 14వ వచనం ఎందుకు రెండోసారి కూడా చదవమన్నానంటే వినుచూ ఉన్నప్పుడు ప్రభు ఆ యొక్క వాక్యం బట్టి ఆమె హృదయాన్ని తెరిచాడు. ఓకే, సో నువ్వు వినాలి. ఏం వినాలి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట వినాలి. నువ్వు అక్కడ వచ్చింది పౌలా, శీలానా, తిమోతియా, లూకాగారా ఇదిగా చూడాల్సింది. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని నువ్వు వింటూ ఉంటే అప్పుడు నీ హృదయం దేవుడు తెరుస్తాడు. ఇలా వెళ్ళిన వాక్యము నీ మెదడు, నీ ఆలోచనల్ని దేవుడు ఆయన యొక్క స్వహస్తాలతో తీసుకుని దాంట్లో విత్తుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పట్టబడతావు ఆత్మ ద్వారా. నీ ద్వారా నీ యొక్క కుటుంబము పట్టబడుతూ ఉంటుంది. ఇది లూదియా అను ఆ స్త్రీ జీవితంలో జరిగింది. నీ జీవితంలో జరగదా? నువ్వు కూడా వినాలి కదా. సో ఎలా వినాలి? నువ్వు ఆత్మతో విను, సత్యమును విను. ప్రకటించేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, ఆ బోధ మాత్రమే నేను వినాలి అని మోసపూరితమైన ఏ మాటలు కూడా మన చెవిని పడ్డా కూడా అవన్నీ కూడా మనం వినకూడదు. విన్నా కూడా గురి పెట్టకూడదు, లక్ష్య పెట్టకూడదు. నువ్వు దైవికమైన దేవుడి యొక్క వాక్యము మాత్రమే వినుతూ ఉన్నప్పుడు అప్పుడు నీ హృదయం దేవుడే తెరుస్తాడు. నువ్వు తెలుసుకునేది వాక్యం. చూడండి, స్పష్టంగా రాస్తుంది. ప్రభు ఆమె హృదయమును తెరిచునని స్పష్టంగా రాస్తుంది. ఆవిడ అంటే లూదియమ్మ గారు మాత్రమే ఆవిడ హృదయం తెరిచేసుకున్నారు ఆ దేవుడి కోసం. సో ఎంత ఇంపార్టెంట్ అండి. ఒక స్త్రీ వినుచూ ఉండెను, ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచెను. అలాగే లక్ష్యం ఉంచింది కాబట్టి ఆమెయు ఆమె ఇంటి వారందరూ కూడా అప్పటికప్పుడు బాప్తిసం పొందుకొని నేను ప్రభునందు విశ్వాసం ఉంచుకున్న స్త్రీ కాబట్టి మీ ఇష్టమైతే మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో కొద్ది రోజులు బస చేయండి అని చెప్పి. ఎందుకండి? పరిచయం చేయడానికా? ఎందుకు? కాసేపు వింటేనే దేవుడి యొక్క వాక్యం తెలిసిందే, ఆయనకు ఉండి ఆయనతో ఇంకా దేవుడి గురించి ఇంకొంచెం ఎక్కువ మాటలు నేను తెలుసుకోగలను అని ఆసక్తి. ఓకేనా? వంట వార్పు చేసి తనకున్న
ఆ చాతుర్యాలు బయలుపరచాలని కాదండి. అర్థమైందా? ఇంకా ఎక్కువ సమయం నేను దేవుడి యొక్క వాక్యం ఆయన ద్వారా నేను తెలుసుకుంటాను అన్న ఆశతో ఇలా అడుగుతూ ఉంటుంది. ఇంతవరకు అర్థమైందండి? సో ఆ మాసిదోనియా దేశానికి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే ఈ యొక్క లూదియా అను స్త్రీ యొక్క రక్షణ, అలాగే ఆమె కుటుంబం యొక్క రక్షణ. రెండోది ఏంటంటే 16 వచనం 16 ప్రార్థనా స్థలంలోకి వెళ్ళుచుండగా పుతోను అను దయ్యమును పట్టినదై సోద చెప్పుట ద్వారా తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. రెండో అద్భుతం ఏంటంటే ఒక చిన్న పిల్ల లేకపోతే ఒక యవనస్తురాలు ఉంది. ఆ యవనస్తురాలకి పలానా పుతేను అని ఒక దయ్యం పట్టుకుంది. ఆ దయ్యానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫార్చ్యూన్ టెల్లర్, అనగా భవిష్యవాణి చెప్పేది. ఓకే, భవిష్యవాణి చెప్పే వాళ్ళు అంటే చాలా ఫేమస్ అన్నమాట. రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది అని జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనుషులకు ఎక్కువ అమితాశక్తి ఉంటుంది, కుతూహలం ఉంటుంది. దాని ప్రకారం మంచి రాబడి వస్తుంది. ఎందుకంటే 100 రూపాయలు ఇస్తేనే మీకు జాతకం చెప్తాం, లేదా లేదు అన్నట్టు. ప్రభు యొక్క కృపలో ఈ యొక్క అపోస్తులుగా ఉన్న పౌలు గారు ఆ బిడ్డను కూడా గద్దించి ఆ బిడ్డ దగ్గర ఉన్న ఆ యొక్క దురాత్మను బయలు పంపిస్తాడు. ఆమె ద్వారా రెండో కార్యం దేవుడు చేశాడు. అక్కడ 18వ వచనం, అనేక దినములు చేయుచుండగా పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. రెండో అద్భుతం. మొదటి అద్భుతం లూదియమ్మ గారు, రెండో అద్భుతము ఈ యొక్క దయ్యముల నుండి విడుదల. ఓకేనా? అలాగే మూడో అద్భుతం ఏంటి, పౌలు శీలను ఈ యొక్క కార్యమును బట్టి తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయగానే ఆ యొక్క జైల్లోనే వాళ్ళు కీర్తనలు అన్ని పాడుతూ ఉంటారు. రాత్రికి రాత్రి భూకంపం వచ్చి జైలు యొక్క పునాదులు అన్ని పగిలిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా 19వ వచనం దగ్గర నుంచి అలాగే అధ్యాయం మొత్తం అదే రాసుంటుంది. సో ఆ మూడో మహాకార్యం ఏంటంటే ఈ యొక్క జైలు అధికారి యొక్క కుటుంబీకులు మొత్తం కూడా దేవుని యొక్క రక్షణలోనికి వస్తారు. అది మూడో అద్భుతం. మాసిదోనియానికి వెళ్ళటం వల్ల లూదియమ్మ గారు రక్షింపబడ్డారు, ఒక యవనస్తురాలు దెయ్యము నుండి విడుదల కలిగింది, అలాగే ఒక జైలు అధికారి యొక్క కుటుంబం యావత్తు కూడా దేవుని యొక్క రక్షణలోకి వచ్చింది. జైలు అధికారి ఎందుకు వివరణ ఇవ్వట్లేదంటే ఆల్రెడీ మీకు అంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, పాటల్లో కూడా చాలాసార్లు ఉంటుంది. ఓకేనా అండి? ఇంతవరకు అర్థమైందా? తర్వాత 17వ వచనం, 17వ అధ్యాయం. ఓకేనా? మీకు హోంవర్క్ ఏమైనా కావాలంటే 16వ అధ్యాయం మొత్తం 16, 17, 18 మొత్తం చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పే నెక్స్ట్ కార్యం ఏంటంటే 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం, వారు అంఫిఫొలి అపోలోనియ పట్టణం మీదుగా వెళ్లి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట అవశ్యమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములనెత్తి నిప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. చాలండి, 3 వారాల పాటు నాన్ స్టాప్ గా తర్కిస్తున్నారు. నాన్ స్టాప్ గా వాక్యం బోధించట్లా, నాన్ స్టాప్ గా 3 వారాల పాటు వాక్యాన్ని ప్రకటించట్లా, వివరణ కూడా ఇవ్వట్లా, తర్కిస్తున్నారు. అంటే ఎదుటోడేమో మాదే కరెక్ట్ అంటాడు, ఈయనేమో కాదు, అది కాదు, ఇదిగో ధర్మశాస్త్రం తీసుకో, దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ దుశ్శాంతము తీసుకో, అలాగే పరిశుద్ధ లేఖనములు తీసుకో, ఇదిగో దుశ్శాంతములు. అంటే ప్రతిదీ కూడా పక్కా వ్యాలిడ్ ప్రూఫ్ తీసి మరీ అపోస్తులైన పౌలు గారు వాళ్ళకి చూపిస్తూ యేసే లోకరక్షకుడు, యేసే క్రీస్తు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు. ఈ యొక్క మాసిదోనియా అనే దేశంలో వాస్తవానికి చెప్పాలంటే ఇది ఒక గ్రీస్ దేశానికి ఆనుకొని ఉంటుంది. ఓకే, గ్రీక్ దేశానికి ఆనుకొని ఉంటుంది. మీరు చిన్నప్పుడు ఏమన్నా 10th 9th అలా చదివినట్లయితే దాంట్లో ట్రాజన్ వార్ అని ఒకటి రాసుంటుంది. ఓకే, తెలీదా? కొన్ని క్లాష్ ఆఫ్ టైటన్స్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ సినిమా రాసుంటుంది తెలుసా? కొన్ని దాంట్లో జ్యూస్ అని గ్రీక్ గాడ్ ఉంటాడు. కొన్ని మంచి అందగాడిని, అందంగా ఉన్నవాడిని మన హిందూ గ్రంథం ప్రకారం మన్మధుడు అంటారు. అలాగే గ్రీక్ గాడ్ అంటారు, బ్యూటీ అంటే మనిషి 6 అడుగుల ఆజానుభావుడు అందగాడిని గ్రీక్ గాడ్ అంటారు. ఈ జ్యూస్ ఆయన ఒక దేవుడు, బైబిల్ ప్రకారం కాదండి, ఆ యొక్క దేశం ప్రకారం. అలాగే పొసైడియన్ అంటే సముద్రానికి సంబంధించిన దేవుడు. అలాగే
ఆర్స్ అని ఒక దేవుడు ఉంటాడు, అతనేమో యుద్ధానికి సంబంధించిన దేవుడు. వీళ్ళందరూ ముగ్గురు అన్నదమ్ములు. పొసిడియన్ యొక్క కొడుకుని ఆరెస్ అనే దేవుడు చంపేస్తాడు. కాబట్టి మిగతా దేవుళ్ళు అందరూ కలిసి ఈ ఆరెస్ అనే ఒక దేవుడిని శిక్షించడానికి ఆ ప్రాంతంలో, ఏథెన్స్ అనే ప్రాంతంలో అప్పుడు సభ నిర్వహిస్తారు గ్రీక్ గాడ్స్. ఇదంతా స్టోరీ గ్రీక్ నావెల్స్ లో రాసి ఉంటుంది. అలాగే క్లాష్ ఆఫ్ టైటన్స్ కానీ, వ్రాత్ ఆఫ్ టైటన్స్ కానీ, ట్రాజన్ వార్ లో కానీ సంథింగ్ ఇలాంటివి రాసి ఉంటాయి. ఓకే, ఇంకా చెప్పాలంటే మన పుస్తకాల్లో హిందూ ధర్మం ప్రకారం రామాయణం మహాభారతం ఎలా ఉంటుందో గ్రీక్ దేశంలో ఈ యొక్క మైథాలజీ రాసి ఉంటుంది. ఆ ప్రాంతంలో నిలబడి పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే ఎంత రోషం కలిగిన దేవుడి యొక్క సత్య సువార్త చెప్పాలి, అది వివరణ ఇవ్వాలి దృశ్యాంతములుగా, అంటే లిక్విడ్ ప్రూఫ్, అంటే మ్యాప్ చూపించినట్టు కానీ ఇదే నిజం అని చెప్పి ప్రతిదానికి వ్యాలిడిటీ చూపించారు ఆయన. ఏదో పుస్తక జ్ఞానం ప్రకారం చెప్పుకుంటా బాట్ల, ఇదిగో పలానా గ్రంథంలో పలానా వాక్యం ఇలా చెప్పి ఉన్నారు యూదులు. దాని ప్రకారం దేవుడు ఆ వాక్యం మొత్తం కూడా నెరవేరిపోకున్నట్లు క్రియరూపంగా దేవుడు చేసి చూపించారు. యెషయా గ్రంథంలో పలానా కన్యక గర్భవతి అని రాసి ఉంది. అలాగే యేసయ్య పలానా మరియమ్మ గారి గర్భము నుండి ఆయన జన్మించారు. ఇలా ప్రతిదీ కూడా దృష్టాంతములుగా ఆయన చెప్తూ ఉన్నారు. కానీ చెప్పిన ప్రదేశం ఏంటిది? చర్చిలో చెప్పడం చాలా తేలిక కదా, నేనే ఉన్నా మీ ముందు చెప్తున్నా, చాలా తేలిగ్గా చెప్తున్నా. గుళ్ళో నిలబడి ఇది రామాయణం, ఇది మహాభారతం, అదంతా శుద్ధ అబద్ధం, ఇది బైబుల్ నమ్మండి అంటే నన్ను ఏం చేస్తారు? ఇప్పుడు గుళ్ళోగానే రానిస్తారు అసలు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేశారండి, ఆ ప్రాంతాలు మీరు చూసినట్లయితే 17వ అధ్యాయం 1వ వచనంలో అంఫిఫోలి, అపోలోనియా పట్టణం మీదకుండా వెళ్ళి తెస్సలోనియాకి వచ్చింది. ఓకే, ఈ ప్రదేశాల్లో ఆ ప్రదేశం దేనికి ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడు చెప్పారు. ఆ యొక్క గ్రీక్ గాడ్స్ గురించి అక్కడ డిస్కషన్ జరిగింది. మహా ఎత్తుగల, ఓకే, 200-300 ఎత్తుగల విగ్రహాలను పెట్టి వాళ్ళకు పూజలు చేస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో. అలాంటి ప్రాంతంలో నిలబడి యేసే క్రీస్తు అని ఆయన తర్కించుచూ ఉన్నాడు. ఒక గడియ కాదు, ఒక నిమిషం కాదు, 3 వారాల పాటు, 3 వీక్స్. నువ్వేం చేసావు దీంతో పోలిస్తే? నీ బతుకులో నువ్వేం చేసావు? ఏది కంపేర్ చేసుకో, ఆయన చేసిన దానికి నువ్వు చేసిన దానికి నువ్వేం చేసావు? ఆయన అయితే తర్కిచ్చాడు, కనీసం నువ్వు బోధించావో ప్రకటించావో నీకే తెలియాలి. ఓకేనా? నిన్ను కించపరచాలని, నిన్ను తక్కువ చేసి చెప్పాలని కాదు నా ఉద్దేశం. అంతగా మన పితరులు దేవుడికి పని చేసినప్పుడు వారంత కాకపోయినా మనకున్న పరిమితిలో చిన్నదైనా సరే చెయ్యాలి. నూలి పురుగు అన్న దారం అన్న పనైనా సరే మనం దేవుడి కోసం చెయ్యాలి. ఓకేనా? ఇప్పుడు ఈ గ్రీక్ గాడ్స్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ ప్రదేశంలో మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం అనేది చాలా తేలిక, కానీ స్పెసిఫిక్గా అక్కడ మాట్లాడితే నీకు తెలుస్తుంది నొప్పి. ఓకేనా? పూజారుల ముందు, మత గురువు పెద్దల ముందు, బ్రాహ్మణుల ముందు బైబిల్ ప్రకటించడం వేరు, సంఘస్థులు విశ్వాసుల మధ్య బైబిల్ ప్రకటించడం వేరు. ఈయన చేసిన పని అది. ఆ దేశస్తుల్లో ఆ విగ్రహారాధుల మధ్య ఆ విగ్రహం దగ్గర నిలబడి మరీ మాట్లాడతాడు ఆయన. సో అంత ధైర్యం కలిగి దేవుడి యొక్క సత్యస్వత ప్రకటిస్తూ ఉంటాడు. అలాగే 17వ అధ్యాయంలో 16వ వచనం, పౌలు చాలండి చూడండి, అకారణంగా దేవుడు ఏ ఒక్క పేరు, ఏ ఒక్క పట్టణము రాయుడు బైబిల్లో. ఏ ప్రాంతంలో ఉన్నాడు? అది ఆ ప్రాంతంలోనే 300 ఎత్తు కలిగిన విగ్రహం ఉంటుంది. ఓకే, గ్రీక్ గాడ్స్. నేను మామూలుగా అయితే ఇంగ్లీష్ సినిమాలు లేకపోతే వార్ ఫిల్మ్స్, యుద్ధాలు బాగా జరిగే సినిమాలు చూస్తూ ఉంటాను. సరే, ఒక 5-6 ఏళ్ల కిందట బాహుబలి వచ్చింది కదా, బాహుబలిలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయిగా, రానాది. అలాగే ఏథెన్స్ లో 300 అడుగులు ఎత్తుగలిగిన ఈ యొక్క గ్రీక్ గాడ్ రాసి ఉంటుంది. దానికోసమే ఆ పేరు అంత స్పెసిఫిక్ గా రాసి ఉంటుంది అక్కడ. గ్రీక్ దేశంలో పౌలు గారు ఆ ఊరు నడుబొడ్డులో ఆ ఊరు విగ్రహం ముందు ఆ దేవత ఎదుట నిలబడి యేసే రక్షకుడని ప్రకటిస్తూ ఉంటాడు. చూడండి, పౌలు ఏథెన్స్ లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము, చదవండి 17వ అధ్యాయం 16వ వచనం, వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహముతో నిండి ఉన్నట్టు చూచి నందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరంలో ముదులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తనను కలుసుకుని వారితోనూ
తగ్గించు వచ్చాను. ఎపికూరియాలను చాలండి. సో దేవుడికి చెందవలసిన ఘనత దేవుడికి చెందకుండా విగ్రహములకు మనిషి యొక్క హస్తకృత్యములతో నిర్మించబడ్డ ఆ యొక్క మాన్యుమెంట్స్ లాంటి పిల్లర్స్ కి విగ్రహాలకి గనక ఈ యొక్క నైవేద్యము ఆరాధన జరుగుతూ ఉంటే దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క దైవజనుడిలో పరితాపము చెందుతూ తర్కిస్తూ ఉంది. యూదులతోనూ భక్తి పరులతోనూ వాళ్ళు కాదు దేవుడు, ఏసే దేవుడు, మీరు ఆరాధించే వాళ్ళు కాదు, తెలుసో తెలియక మీరు ఇలా పూజలు చేస్తున్నారు, పలానా చేస్తున్నారు, నైవేద్యం అర్పిస్తున్నారు, కానీ ఈ ఆచరణ నిజము కాదు అని తర్కిస్తూ ఉన్నారు. తర్కించడం అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈజీ, అది చాలా కష్టం. వాళ్ళు అన్న మాటకి మళ్ళీ ప్రతిఘటించాలి. అలాగే మనం అన్న మాట కరెక్ట్గా అది నిజము అని చెప్పి ప్రూవ్ చేయాలి. తర్కించుకుంటాం అంటే అలాంటిది. ఎదుటివాడు చెప్పేది అబద్ధం అని చెప్పి నిరూపించాలి, అలాగే మనం మాట్లాడే మాట నిజమని కూడా నిరూపించుకోవాలి. రెండు చేస్తేనే తర్కించుకుంటాం. ఏదో ఒకటి చేస్తే కాదు అది. అంటే ఆయనకి ఎంత దేవుని యొక్క జ్ఞానం కావాలి. ఈ అన్ని సంఘటనల గుండా నడిపించి సుమారు 2.5 నుంచి 3 సంవత్సరాల పాటు దేవుడు ఆ యొక్క పట్టణంలోనే ఈ యొక్క పౌలు గారిని నెట్టి పెడతారు. సుమారు ఆ యొక్క పట్టణ సరిహద్దులు చుట్టూత 4500 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తూ ఉంటాడు 3 ఏళ్ల పాటు. ఈ మధ్యలో కొన్ని చోట్ల అరెస్ట్ చేశారు. ఈ మధ్యలో కొన్ని చోట్ల కొరంది సంఘానికి వెళ్తారు. ఈ మాసిదోనియా దేశంలోనే కొరంది సంఘానికి వెళ్తారు. అక్కడ కొరంది రాసిన మొదటి పత్రిక, కొరందీలకు రాసిన 2వ పత్రిక, అలాగే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, అలాగే ఫిలిప్పు ప్రాంతానికి కూడా ఈ యొక్క మాసిదోనియా దేశంలోనే ఫిలిప్పు ప్రాంతం ఉంటుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. సో ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన అనేకులను రక్షించారు, దేవుడి యొక్క సత్యస్వార్త ప్రకటించారు. అనేకులు అన్యుల మధ్య దేవుడు యేసుక్రీస్తు మాత్రమే నిజ దేవుడు, ఒక దేవుడు అని చెప్పి తర్కిస్తూ లేఖనమును చూపించి వివరణ ఇస్తూ దుశ్శాంతములను ప్రచురము చేసి ఉన్నారు. అలాగే 5 పత్రికలు ఆయన లిఖింపజేసి ఉన్నారు దేవుడి యొక్క ప్రేరేపణ చొప్పున. మామూలుగా ఆయన రాసింది కొత్త నిబంధన గ్రంథం మీరు చూసినట్లయితే సుమారు 27 పత్రికలు ఉంటాయి. దాంట్లో పౌలు గారు రాసింది మాత్రము సుమారు 14 పత్రికలు ఉంటాయి. 14 పత్రికలు 5 పత్రికలు 3 సంవత్సరాల పాటు అక్కడ ఉండి రాస్తారు. ఇదంతా దేనివల్ల సాధ్యమైంది? అదే ఆసియా దేశానికి వెళ్తే జరిగేదా? అదే బెతనియా ప్రాంతానికి వెళ్తే జరిగేదా? మరి ఆయన వెళ్ళాలనుకుంది, చేయాలనుకుంది కూడా మంచి పనే కదా, దేవుడి యొక్క పనే కదా. కానీ సో ఎప్పుడు కూడా మనిషి యొక్క ఆలోచనల ప్రకారము, ఇష్టం ప్రకారము, అప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను బేస్ చేసుకొని మనం డెసిషన్స్ తీసుకోకూడదు. మనిషి డెసిషన్ అంటే మనిషి యొక్క నిర్ణయం ఎప్పుడు కూడా వాక్యానుసారముగా ఉండాలి. కానీ ఈ వాక్యము కూడా కొన్ని సందర్భాల్లో మనమే మోసపుచ్చుకునేటట్టు చేయగలుగుతుంది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిజం తీసుకొని 40 దినాల పాటు ఉపవాసం ఉండి అరణ్యంలోకి కొనుగోబడినప్పుడు కూడా ఉపవాసాలు సమాప్తం అయ్యే సమయంలో కూడా సాతాను వచ్చి వాక్యం చూపించే భ్రమ పెట్టి మోసం చేయాలని చూస్తుంది. కాబట్టి మనము నిర్ణయం తీసుకునేటప్పుడు వాక్యము ఎలా అయితే ఆధారము, అలాగే దేవుడి యొక్క ఉద్దేశములు, తలంపులు కూడా మనం తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. రెండో అవసరమే. వాక్యము చెప్పటం ఒక ఎత్తు, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటాం ఇంకో ఎత్తు. ఓకేనా? అలాగే ఆ వాక్యంలో ఉన్న గూఢార్థం మనం తెలుసుకోవాలంటే సాక్షాత్తు దేవుడి యొక్క ఉద్దేశం మనం తెలుసుకోవాలి. అలా ఇక్కడ పౌలు గారి జీవితంలో జరిగింది. నువ్వు నడవవలసిన మార్గం నేను నీకు తెలియజేశాను. పౌలు గారి జీవితంలో జరిగిందే జరగలేదు. నేను నీకు ఉపదేశించాను, ఈ మార్గం గుండా ఇల్లు, ఆ ప్రదేశం గుండా ఇల్లు, ఈ ప్రదేశం గుండా నువ్వు వెళ్ళమాకు. ఉపదేశించారా లేదా? దేవుడి యొక్క కనుదృష్టి ఉంది కాబట్టే 300-400 ఎత్తుగల పర్వతములు, విగ్రహములు దగ్గర నిలబడి ఏసే దేవుడు అని చెప్పి ధైర్యంగా ప్రకటించాడు. దేవుడి యొక్క కంటి చూపు యొక్క రక్షణ లేకుండా ఉన్నట్లయితే ఏ మనిషి అలా మాట్లాడగలిగిన సమర్థవంతుడు, ధైర్యవంతుడు? 300 అడుగులు ఎత్తు ఎంత చెప్పండి. ఈ స్లాబ్ నుంచి ఆ స్లాబ్ వరకు చూసుకుంటే సుమారు 11 అడుగులు ఉంటుంది. 11 అడుగులు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కాదండి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఈ స్లాబ్ వరకు, రూఫ్ వరకు 11. కొంతమంది 10 నుంచి 12 అడుగుల మధ్యలో పెడతారు సామాన్యంగా చెప్పాలంటే ఒక హౌస్ కన్స్ట్రక్షన్కి. కానీ ఇక్కడ 300, మినిమం 300 ఫీట్. అది కూడా ఒక రాయి రప్ప కాదండి, కొండలను తీసుకొచ్చేసి చెక్కి విగ్రహాలుగా పెడతారు. అక్కడ నిలబడి చెప్పాలి అంటే, పైగా ఆ విగ్రహం అబద్ధం, ఏసే దేవుడు అని చెప్పాలి. ఎంత ధైర్యం కావాలి? సో ఆలోచించండి. మనం చేతిలో ఉన్న ఈ యొక్క కొరందీలు రాసిన పత్రిక
తెస్సలోనికి రాసిన పత్రిక, ఫిలిప్పి రాసిన పత్రిక, ఏది కూడా ఈజీగా రాలా. ఒక ఏసీ రూమ్లో కూర్చొని ఓ కూల్ డ్రింకు ఓ జ్యూసు తాగుతూ చక్కగా పెన్ తీసుకొని రాసుకుంది కాదండి. 4,500 కిలోమీటర్లు ప్రయాణమై వెళ్తూ 3.5 సంవత్సరాల పాటు నడుచుకుంటూ, పైగా 3 సంవత్సరాల పాటు 4,500 కిలోమీటర్లు నడిచాడు అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడవాలి? సుమారు 20 నుంచి 30. అదంతా మళ్ళీ సముద్ర ప్రాంతం. కొన్ని చోట్ల సముద్రం గుండా వెళ్ళాలి, కొన్ని చోట్ల కాలినడక గుండా వెళ్ళాలి. రోడ్లు ఇవే, మనుషులు ఈజీగా ప్రయాణం చేసే మార్గాలు కాదే. అడవి ప్రాంతము, మృగాలు తిరిగే ప్రాంతం. ఎంత సాహసము, ఎంత ప్రయాణము, ఎంత కష్టం. రోజుకి సుమారు 20 కిలోమీటర్స్. ఓకే, అంటే 3 years, 3 into 365 days. దాన్ని 4,500 కిలోమీటర్లతో డివైడ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత కష్టం, ఎంత ప్రయాసం. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మనం చేసింది ఏంటి? మన భక్తి ఏ పాటిది, మన సేవ ఏ పాటిది? అసలు అలా కంపేర్ చేసుకుంటానికి కూడా అర్హులం కానే కాదు. కానీ ఏం చెప్పాలని ఉద్దేశించామంటే, పౌలుకి దేవుడు తోడుగా ఉండి పౌలుకి ఎలా అయితే ఉపదేశించి మార్గంలో బయలుపరిచాడో అదే దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. అదే దేవుడు పౌలుని చూచినట్టు ఈనాడు నిన్ను నన్ను చూస్తూనే ఉన్నాడు. పౌలుకు మాత్రమే ఆ యొక్క వాక్యం సొత్తు కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని ఏకరీతిగా ప్రేమించేవాడు. దేవుడికి ఎటువంటి పక్షపాతము లేదు. సో దేవుడు నిన్ను దృష్టి పెట్టి నీ యందు లక్ష్యము కలిగి ఉన్నాడు. సో నీ మార్గములు, నీ ప్రణాళిక, నీ చిత్తము ప్రతిదీ దేవుడు తెలుసు. కానీ ఎప్పుడెప్పుడు నువ్వు దేవుడి యొక్క చిత్తం తెలుసుకోవాలి, మనిషి యొక్క లేకపోతే నా యొక్క సొంత నైజం ప్రకారం వెళ్ళాలి అని ఆశించకుండా దేవుడి మీద ఆధారపడి నా సహాయం ఎప్పుడు అర్థిస్తాడా అని చెప్పి దేవుడు మన పక్కనే రెడీగా ఉంటాడు. అలా మనం అడగాలి, నేర్చుకోవాలి. అడగటం చేతవలేదా? ఇదే వాక్యం ఎత్తిపట్టి అడగాలి. కీర్తనలో 32:8 నీ ఉపదేశము చదవరా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును బోధించను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అయ్యా నువ్వే ఉపదేశించు, నువ్వే బోధించు, నువ్వే ఆలోచన చెప్పు. 3 పాయింట్స్: ఉపదేశము, బోధించటం, ఆలోచన చెప్పటం. ఇవన్నీ లేవు అనుకో, నేనైనా నువ్వైనా ఎలా అంటాను? బుద్ధి జ్ఞానము లేని ఒక గుర్రం, ఒక కంచెర గాడిద. ఓకేనా? జాగ్రత్తగా దేవుని యొక్క ప్రార్థనలో మీరు నడిపింపు కలిగినట్లయితే ఈ వాక్యము ప్రతిరోజు దేవుని దగ్గర అడగండి. ఈ వాక్యం దేవుని మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.